జీవింపచేస్తూ మమ్మల్ని నడిపిస్తూ వస్తున్న మీ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మా మధ్య ఉంచబడిన మీ శరీరము రక్తాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, మీ మాట చొప్పున మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొందటానికి కావలసిన మీ కృపనివ్వండి. అందుకు తగిన వర్తమానం నాయన మీరు అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం. ఈ దాసుడు బలహీనుడు, నాయన కనికరించు, కృప చూపించమని వేడుకుంటూ మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మా ప్రభును, మా రక్షకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ఘనపరచి ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమెన్. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నటువంటి మాట, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు అనేటటువంటి మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆదివారం తెల్లవారుజామున మరి కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకొని యేసుప్రభువు వారిని ఉంచినటువంటి సమాధి యొద్దకు వెళ్ళారు. సమాధి యొద్దకు వెళ్ళినప్పుడు ఆ సమాధి ముందర ఉంచబడిన రాయి దొర్లించబడి ఉంది. లోపలికి వెళ్ళి చూసినప్పుడు యేసుప్రభువు యొక్క దేహము కనబడలే. అయితే అక్కడ వారికి ఏం కనబడిందంటే, ప్రకాశమైనటువంటి వస్త్రాలు ధరించుకునేటువంటి ఇద్దరు మనుష్యులు కనబడ్డారు. వారు కనబడినప్పుడు ఈ స్త్రీలు భయపడి ముఖాన్ని నేల మోపి ఉంటే, వారు చెప్పినటువంటి మాట ఏంటి అంటే, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు అనేది చెప్తా ఉన్నారు. కాబట్టి మానవ జీవితంలో మనం కూడా అనేక పర్యాయాలు, అంటే మనకు తెలుసు, ప్రతి ఈస్టర్ దినాన మనం కూడా ఏం చేస్తాం, మృతులలో వెదకటానికి వెళ్తూ ఉంటాం కదా. సజీవుడైనటువంటి వాళ్ళు ఎక్కడుంటారు? సజీవులైన వారు ఉండే ప్రాంతం ఏది? మృతులైన వారు ఉండే ప్రాంతం ఏది? ఎక్కడుంటారు? మృతులు సమాధుల్లో ఉంటారు. శ్మశానంలో, శ్మశాన ప్రాంతంలో, లేదా వారికి ఇష్టమైన చోట మరి ఎక్కడైనా సమాధి చేయబడినటువంటి ప్రాంతాల్లో ఉంటారు. సజీవులైన వారు ఎక్కడుంటారు? వారి గృహాల్లో లేదా ఆయా ప్రాంతాల్లో ఉంటారు. అయితే ఎక్కడ వెతుకుతూ ఉన్నాము అంటే, సజీవుడైనటువంటి వారిని మృతులలో వెతుకుతున్నాం కదా. ఇంకా మృతులుగానే ఉన్నారు అని భావిస్తూ మృతులలో వెతుకుతున్నారు. గత 2000 సంవత్సరాలకు పైగా కదా ఇదొక ఆచారము అలవాటైపోయి సమాధుల్లో వెతకటానికి బయలుదేరుతూ ఉన్నారు కదా. కాబట్టి అక్కడ చెప్పబడింది, ఆయన లేచి ఉన్నాడు అని చెప్పి అక్కడేమని చెప్పారంటే, 7వ వచనములో, పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకోండి అని చెప్పారు. అయినా కానీ వారికి ఆ మాట వారు జ్ఞాపకం చేసుకోలే. ఈ స్త్రీలు
అక్కడి నుండి వెళ్ళి ఏం చేస్తూ వచ్చారంటే శిష్యులకు చెప్పారు. శిష్యులకి అక్కడ మిగిలిన వారందరికీ కూడా చెప్పారు. చెప్పిన వాళ్ళు ఎవరు అంటే మగ్దలేన మరియా, యోహన్నా, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్నటువంటి ఇతర స్త్రీలు. అయితే వారి మాటలు వీరి దృష్టికి ఎట్లా ఉన్నాయి? వెర్రి మాటలుగా. ఎందుకు అంటే ఆయన సజీవుడై లేచాడు అనేటటువంటి మాటని వారు నమ్మలేనటువంటి వారుగా ఉన్నారు. అందుకనే ప్రభు తాను మరణించేదానికి ముందుగా వారికి ఆ విషయాలు చెప్పి వారిని సిద్ధపరుస్తూ వచ్చాడు. చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అక్కడ మనం చదువుతాము. ప్రభు అడుగుతాడు, ఆ కైసర ప్రాంతానికి వచ్చినప్పుడు శిష్యులను అడుగుతారు, నన్ను గూర్చి ప్రజలు ఏమనుకుంటా ఉన్నారు అంటే, శిష్యులు చెప్తారు, కొంతమంది బాప్తిస్మిచ్చే యోహానని, ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తుల్లో ఒకళ్ళని చెప్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. అయితే మీరేమనుకుంటున్నారు అని అడిగితే పేతురు చెప్తాడు, ఏమని అంటే, సజీవుడైన దేవుని కుమారుడు. ఇక్కడేం చెప్పాడు? సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పాడు. అక్కడేమో ఆయన లేచాడు, సజీవుడయ్యాడు అంటే వెర్రి మాటలుగా చూస్తున్నాం కదా, వెర్రి మాటలుగా చూస్తాం. సరే, పర్వాలేదులే, నేనెవరు అనేది వారికి ఒక అవగాహన వచ్చింది అని ప్రభువారు తలంచి, చూడండి 21వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన చెప్తా ఉన్నాడు. 16వ అధ్యాయం 21వ వచనంలో ఏమనంటే, ఇదిగో నేను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏంటనుకుంటున్నారు? మీతో ఉండటానికి కాదు, నేను చంపబడి ఏం చేయాలా? సమాధి చేయబడాలా. సమాధి చేయబడి ఏం చేయాలా? 3వ దినాన్న పునరుద్ధానుడై లేవాలి అనేది చెప్తా ఉంటే పేతురు ఏం చేస్తా ఉన్నాడు? అది నీకన్నటికీ సంభవించకుండానుగాక, అది నీకు ఓరి, నేను చచ్చిపోయి లెగుస్తానురా బాబు అంటే ఏమంటున్నాడు కదా. మానవ జీవితంలో అనేక పర్యాయాలు మనం అటువంటి వారంగా ఉంటాం. అందుకే ప్రతి సంవత్సరం సమాధుల్లో వెతకటానికి వెళ్తాం. ఆయన లేచాడు అనే విషయం మర్చిపోయి కదా, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో నిద్రించిన వారిని ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు అనేది మర్చిపోయి ఏం చేస్తారు? సమాధుల్లో వెతకటానికి వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నది ఏంటంటే 12వ వచనం చూడండి, లూకాసు వార్త 24వ అధ్యాయం 12వ వచనం చూస్తే, అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడిన. అతను జరిగిన దానిని గురించి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళిపోయాడు. ఆశ్చర్యము జరిగితే మనం ఏం చేస్తాం? మన నోరు ఊరుకుంటుందా? మన కాలు ఊరుకుంటుందా? ఏం చేస్తాం కదా. మనకు అయిన వానికి కాని వానికి ఎవడు ఎదురితే వాళ్ళకి చెప్తూ ఉంటాం కదా. కానీ పేతురు ఏం చేశాడు? ఇంటికి వెళ్ళి ముసుగు తన్నాడు కదా. కనుకనే మానవ జీవితంలో నిజము కంటే కూడా అబద్ధము త్వరగా వ్యాపిస్తుంది. నిజము కంటే అబద్ధమే త్వరగా వ్యాపిస్తుంది.
ఇది నిజము అని తెలిసేటప్పటికీ ఆ నిజాన్ని నమ్మటానికి కూడా వీలుగానటువంటి రీతిగా అబద్ధము వ్యాపించి ఉంటుంది కదా. ఈనాడు సంఘాల్లో సైతం అదే జరుగుతూ ఉంది. విశ్వాసులమని చెప్పుకుంటూ కూడా కదా, మందే ఉందిలే, యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు తిరిగిన ఈ వీళ్ళే కదా. యేసు ప్రభువుతో ఎన్ని సంవత్సరాలు తిరిగారు? 3.5 సంవత్సరాలు తిరిగారు. ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశారు. చచ్చిపోయిన వాళ్ళని లేపాడు కదా, 5 రొట్టెలు 2 చేపల్ని 1000 మందికి పంచిపెట్టాడు, రోగాలు బాగు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. అద్భుతాలు చేసినటువంటి ఆయననే లేచాడు అంటే ఆయనే స్వయంగా చెప్పాడు, నేను 3వ దినాన్న లేస్తాను అని కదా. అందుకే మనం చూస్తాం రండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ అధ్యాయము 11వ వచనం, క్షమించండి, 28వ అధ్యాయము 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంఘటనలన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. అది అధిపతి చెవినబడిన ఎడ్ల మేము అతని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పి, అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి ఎప్పటి వరకంట? నేటికి కూడా, బైబిల్ రాసే సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా అదే ప్రచారంలో ఉంది. ఈ రోజుకి కూడా అదే ప్రచారంలో ఉంది. కాబట్టి ద్రవ్యం ఇచ్చి అనేది మనం అక్కడ చూస్తాం. లంచాలు ఇవ్వటం అనేది ఇప్పుడే కాదు, అప్పుడే అలవాటు ఉంది. ఎక్కడ అలవాటు ఉంది? ఎవరిచ్చారు ఈ లంచం? ఎవరిచ్చారు? ఇచ్చిన వాళ్ళు ఎవరు? ఎవరికి ఇచ్చారు అంటే సైనికులకి ఇచ్చారు. ఎవరిచ్చారు? ప్రధాన యాజకులు, పెద్దలు. ప్రధాన యాజకులు అంటే ఎవరు? ప్రధాన యాజకులు అంటే దేవుని మందిరములో దేవుని పని చేసేటటువంటి వారు, దేవుని ప్రజల పక్షంగా దేవుని సన్నిధిలో బలులర్పించేవాళ్ళు. వాళ్ళు లంచం ఇచ్చింది కదండి. అందుకే ఈనాడు కూడా ఇటువంటి వాటికి అలవాటైపోయి సంఘాలు పాడవుతూ ఉన్నాయి. అందుకే యూదులు నేటికి కూడా నమ్మనటువంటి స్థితి. అందుకే రండి చూద్దాం, యోహాను సువార్తలో 24వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయము. 24వ అధ్యాయం అనగానే తిప్పేస్తున్నారు. యోహాను సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 21 కదా. 21వ అధ్యాయము 14వ వచనం, యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. ఎన్నోసారి అంట? ఎవరికి ప్రత్యక్షమైంది? శిష్యులకు ప్రత్యక్షమైంది ఇది 3వసారి. ఎందుకు అట్లా రాశారు అక్కడ? ఎందుకు అట్లా రాశారు? శిష్యులకు ప్రత్యక్షమైంది 3వసారి అని ఎందుకు రాయబడింది? కారణం ఏంటి? కారణం ఏంటంటే చూడండి, మొదటి పర్యాయము
ఎక్కడ ప్రత్యక్షమయ్యాడు అంటే 20వ వచనములో 20వ అధ్యాయములో 19వ వచనం. ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపును మూసి కొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పి ఆయన చేతులు ప్రక్క చూపించితే శిష్యులు ఏం చేశారు? సంతోషించారు. మరలా ప్రభు ఏం చేశారంటే మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పేసని 22వ వచనముకు వచ్చేటప్పటికి అక్కడ మరలా తిరిగి వారికి అధికారం ఇస్తా ఉన్నాడు. వారి మీదకి పరిశుద్ధాత్మను ఊది ఆయన వారికి అధికారం ఇస్తా ఉన్నాడు. మీరు ఎవని పాపాలు క్షమిస్తారో అవి వారికి క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచి ఉంటాయో అవి నిలిచి ఉంటాయి కదా. ప్రభు వాళ్ళకి కనబడ్డాడు, తన్ను తాను రుజువు చేసుకున్నాడు. ఇదిగో చూడండి నా చేతుల్లో గాయాలు, ఇదిగో నా పక్కలో గాయము, ఏంటి మీకు సమాధానం అవుతుంది ఏంటి చెప్పి ఊది పరిశుద్ధాత్మనిచ్చాడు. ఇచ్చి మీరు ఎవరి పాపాలు క్షమిస్తే వారికి క్షమించబడతాయి, ఎవరి పాపాలు నిలిచుంటే వారికి నిలిచి ఉంటాయి చెప్పాడు. ఇది మొదటిసారి ప్రభు అధికారం ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడ తోమా లేడు. తోమా లేకపోతే, తోమా వచ్చిన తర్వాత ఇదిగో ప్రభు వచ్చాడు మా దగ్గరికి, ప్రభు ఇట్లా చేశాడు అంటే అన్నాడు. నేను నమ్మను, నేనేం చేయాలా, ఏలు పెట్టి చూడాల్సిందే అన్నాడు. సరే, ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తాం 26వ వచనములో 8 దినాలైన తర్వాత తోమా కూడా ఉన్నప్పుడు శిష్యులందరి దగ్గరికి ప్రభువు వచ్చాడు. వచ్చి ప్రత్యేకంగా తోమాని అన్నాడు, తోమా ఇదిగో చూడు నా చేతుల్లో గాయాల్లో వేలు పెట్టు, నా ప్రక్కలో వేలు పెట్టు, నీవు అవిశ్వాసిగా ఉండొద్దయ్యా అని చెప్పాడు. ఆ తర్వాత మీరు గమనించండి, మొదటి పర్యాయము కనబడ్డాడు, రెండో పర్యాయము కనబడ్డాడు. కనబడిన తర్వాత 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మనం గమనించేది ఏంటంటే 2వ వచనములో చూడండి, సీమోను పేతురు వాళ్ళంతా అక్కడ కొద్దిమంది శిష్యులు, ఒక 7 శిష్యులు కూడి ఉన్నారు. పేతురు ఏమన్నాడు, నేను చేపలు పట్టబోతాను అన్నాడు. నేను ప్రభు ఏం చెప్పాడు, ప్రభు ఏం చెప్పాడంటే వాళ్ళకి పరిశుద్ధాత్మనిచ్చి పాపక్షమాపణ మారుమనసు ప్రకటించండి అయ్యా, మీరు ఎవరు పాపాలు క్షమిస్తే వాళ్ళ పాపాలు క్షమించబడతాయి, ఎవరైనా నిలిచుండిస్తే అవి నిలిచుంటాయి అంటే వీళ్ళేం చేస్తున్నారు, చేపలు పట్టబోతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు అంటే లెక్కలేదు, ప్రభు కార్యాలంటే లెక్కలేదు, ప్రభు సన్నిధంటే లెక్కలేదు, ప్రభు తిరిగి లేచాడంటే నమ్మశక్యంగా లేదు. వారికి స్వయంగా కనబడినప్పటికీ కూడా వారు దేవుని వైపు నడిచేదానికి బదులుగా, దేవుడు చెప్పిన తన మార్గంలో నడిచేదానికి బదులుగా వారు ఏం చేస్తున్నారు, వారి సొంత పాత
వృత్తిలోనికి తిరిగి వారు లోకములో ప్రవేశించడానికి, లోక కార్యాల వైపు వారు మళ్ళేదాని కొరకై వారు ఇష్టపడతా ఉన్నారు. వారిలో ముఖ్యుడెవరు అంటే పేతురు అలా చేస్తా ఉన్నాడు కదా. అయితే ఆ తర్వాత మనం గమనించేది ఏంటంటే, చూడండి 15వ వచనంకి వచ్చేటప్పటికి, వారు భోజనము చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా కదా. ఏమడిగాడు? పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు అన్నాడు. ఎన్ని పర్యాయాలు అడిగాడు? 3 పర్యాయాలు అడిగాడు. ఎందుకు 3 పర్యాయాలు అడిగాడు కదా? ఆయన్ని సంధించి పురికొల్పటానికి 3 సార్లు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది పేతుర్ని సంధించి పురికొల్పి తిరిగి దేవుని పనిలో నిలబెట్టడానికి 3 సార్లు ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. రెండవదిగా ఆయనకి అప్పగించినటువంటి పని గుర్తు చేయాల్సి వచ్చింది. ఉదాహరణకి మనం కోర్టుకు వెళ్ళామనుకోండి, కోర్టుకు వెళ్తే ముద్దాయిల్ని ఎన్నిసార్లు పిలుస్తారు? 3 సార్లు పిలుస్తారు కదా. 3 సార్లు అనేది సంపూర్ణతకి అంటే అందుకే ప్రభు అంటాడు, 2, 3 సాక్షులు అంటాడు కదా. అందుకని ప్రభు పేతుర్ని సంధించటానికి, పేతురుకి తిరిగి తన పని గుర్తు చేయటానికి 3 పర్యాయాలు అక్కడికి రావాల్సి వచ్చింది. అందుకే అక్కడ అడుగుతూ అంటాడు, చూడండి, మొదటి పర్యాయం ఏమంటాడు? నా గొర్రె పిల్లలను మేపు అంటాడు. రెండవ పర్యాయం 16వ వచనంలో నా గొర్రెలను కాయు అంటాడు. తర్వాత 18వ వచనంలో ఏమంటాడు? నా గొర్రెలను మేపు అంటాడు కదా. నా గొర్రె పిల్లల్ని కాయి, నా గొర్రెల్ని మేపు, నా గొర్రెలని కాయి అంటాడు. నా గొర్రె పిల్లల్ని మేపు, నా గొర్రెల్ని కాయి, నా గొర్రెల్ని మేపు అంటాడు. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అనేక పర్యాయాలు ప్రభువుని ఎరిగినప్పటికీ కూడా మన జీవితాల్లో అనేక పర్యాయాలు మనం త్రోవ తప్పిపోయి దేవుని సన్నిధిని మరచి, దేవునినే మరచి మనం ఉంటా ఉన్నప్పుడు ప్రభు తానే, అందుకే మనం చూస్తాం జక్కయ్య దగ్గర ఒక చక్కని మాట అంటాడు, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి. కాబట్టి ఆయన వెదకి రక్షిస్తూ ఉన్నాడు, వెదకి పురికొల్పుతూ ఉన్నాడు. అనేక పర్యాయాలు నీరసించిపోయి, దేవుని సన్నిధికి దూరమైపోయి, దేవుని కార్యాల్లో పాలు పంపులు పొందినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నప్పుడు, మృతులలో మనము వెతుకుతూ ఉన్నప్పుడు ప్రభు తానే ప్రత్యక్షమై, ప్రభు తానే మనల్ని సంధిస్తూ, ఇదిగో నేను సజీవుడై ఉన్నాను అంటూ తనని తాను బయలుపరుచుకుంటూ ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకే ఇక్కడ అంటాడు ఒక మాట,
ఏమంటాడంటే చూడండి, 21వ అధ్యాయంలో 3వసారి ప్రత్యక్షమైనప్పుడు 5వ వచనంలో, యేసు పిల్లలారా భోజనమునకు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నాడు? పిల్లలారా. పిల్ల చేష్టలు కదండి. ఇప్పుడు పేతురికి అడిగినప్పుడు 16వ అధ్యాయము మత్తయి సువార్త, పేతురు నీవు సజీవుడైన దేవుని కుమారుడివి అని చెప్పినప్పుడు పేతురికి ప్రభువు చెప్పిన మాట ఏంటి? ఈ బండ మీద నా సంఘమును కట్టెదను, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదు అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదు అది పరలోకమందును విప్పబడు అని చెప్పాడు. నీవు కేఫావి, ఈ బండ మీద నేను నా సంఘాన్ని కడతా అంటే నీ ద్వారా సంఘాన్ని కట్టడాన్ని నేను ప్రారంభిస్తా ఉన్నానయ్యా ఈ లోకంలో. ఇదిగో నీకు తాళాలు ఇస్తున్నాను, నీవు దేన్ని విప్పితే అది విప్పబడిద్ది, దేన్ని మూస్తే అది మూయబడిద్ది. అంటే ఏంటి దాని అర్థం అంటే కదండి, ఆయన మాట వేదవాక్ అనేది అర్థమవుతుంది, ఆయన మాట శాసనం అనేది అర్థమవుతుంది. అటువంటి పేతురు తిరిగి చేపలు పడటానికి వెళ్తే తాళాలు ఏమవ్వాలా? పరలోక రాజ్యం ఏమవ్వాలా కదండి. అనేక పర్యాయాలు దేవుడు మనకు అనేక తలాంతులు ఇస్తాడు. వాక్యం చెప్పే తలాంతు, ప్రార్థన చేసే తలాంతు, పాటలు పాడే తలాంతు, పరిచర్య చేసే తలాంతు, ఎన్నో రకాల తలాంతులు ఇస్తాడు. ఆ తలాంతులను ఉపయోగించబోతే ఆ తలాంతులు ఏమవ్వాలా? దేవుని సంఘం ఏమైపోవాలా? దేవుని పని ఎలా జరగాల? దేవుడు ఇంకొకరిని ఏర్పరచుకోవటం చేతవు, కానీ నీకిచ్చినటువంటిది నీ ద్వారానే జరిపించాలనేది దేవుని ఆశ. నీకేదైతే ఇచ్చాడో అది నీ ద్వారానే చేయాలి. అందుకే మనకు చూస్తాం పాత నిబంధనలో యోనాను చూస్తాం. నినివే పట్టణం, నినివే పట్టణానికంటే యోనాకి ఏమాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఆ నినివే పట్టణం అనేది యూదులలో, ఇశ్రాయేల్లో 10 గోత్రాల వారిని నాశనం చేసినటువంటి పట్టణం. కాబట్టే నా జనులను నాశనం చేసినటువంటి ఆ పట్టణాన్ని నేను వెళ్ళి సువార్త ప్రకటించి రక్షించాలా అని వెళ్ళకపోతే ఏం చేశాడు ప్రభు? దానికి చేపను ఉపయోగించుకొని తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ గక్కిచ్చాడు కదా. అటువంటి స్థితి నా జీవితంలో రాకముందే 3.5 సంవత్సరాలు తిరిగి పరలోక రాజ్య తాళపు చెవులు ఇదిగో నీకు ఇస్తున్నానని చెప్పి, ఇదిగో నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడుతున్నానని చెప్పి నిన్ను సిద్ధపరుస్తూ ఉంటే, నువ్వు వెళ్ళి చేపలు పడితే మనుషుల్ని ఎవరు పడతారు? అందుకే అక్కడ ఏమన్నాడంటే పిల్లలారా అన్నాడు.
ఏమన్నాడు? పిల్లలు. అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా మనం పిల్లల వలె ప్రవర్తిస్తాం. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం. ఆయన మాటలకు శిష్యులు విస్మయమొందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లనెను, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట. కాబట్టి పిల్లలు ఏం చేస్తారు కదా? ఏమనుకుంటా ఉంటారంటే పిల్లలు, అబ్బా చూసావా, నాకే ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, నీకు తెలుసో లేదో, నాకు ఇన్ని బిల్డింగులు ఉన్నాయి, మాకు ఇంత డబ్బులు ఉన్నాయి కదా. ఆ ఆశ పిల్లలు చూసేది అదే. ఈరోజు మా అమ్మ ఏం వండింది కదా, ఈరోజు మాకు ఎన్ని బిల్డింగులు ఉన్నాయి, మాకు కారు ఉందా లేదా, ఏసీ ఉందా లేదా కదా, మాకు ఎన్ని డబ్బులు ఉన్నాయి కదా. చాలామంది అంటారు, నేను కూడా అన్నవాడిని కదా. ఎప్పుడన్నా అడిగినప్పుడు డబ్బులు ఇవ్వకపోతే, లేదా మనకిష్టమైన వంట వండమన్నప్పుడు వండకపోతే ఏమంటాం? ఎందుకు కన్నా నన్ను, డబ్బులు ఇవ్వలేనివి, డబ్బులు ఇయ్యని దానివి, అది వండి పెట్టలేని దానివి, నన్ను ఎందుకు కన్నా కదా. అన్నారా లేదా మీరు? నేను అన్నా, మా అమ్మని చాలాసార్లు అన్నా, ఎందుకు కన్నావు నన్ను అని. ఆమె ఇష్టమా నన్ను గంటాం కదా. కనుక పిల్లల యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుంది అంటే, దేని మీద ఉంటుంది అంటే ఇహలోక సంబంధమైన వాటి మీద ఉంటుంది. అందుకే వీళ్ళు తిరిగి లోక సంబంధమైనటువంటి సముద్రంలోనికి వెళ్ళారు, చేపలు పట్టుకోవటానికి, సంపాదించుకోవటానికి వెళ్ళారు. ఏమైంది? వెళితే ఏమి దొరకలే. కనుక గమనించు, ఒకవేళ నువ్వు దేవుని ఉద్దేశంలో ఉంటే, దేవుని చిత్తంలో ఉంటే, దేవుడు నిన్ను పిలిచుంటే, నువ్వు ఎన్ని ప్రయత్నాలన్నా చెయ్యి, సక్సెస్ కాదు. నువ్వు దేవుని మార్గంలోనికి వచ్చేటప్పటికి, నువ్వు దేవుని మార్గంలోనికి వచ్చి దేవుని చిత్త ప్రకారం నువ్వు నడిచేంత వరకు నువ్వెన్ని ప్రయత్నాలన్నా చెయ్యి. కనుకనే ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే, పిల్లల యొక్క మనస్సు ఇహలోక సంబంధమైన వాటి మీద ఉంటుంది. రెండవదిగా మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 2వ వచనం. ఇదిగో జనులు పక్షవాయువుతో మంచము పట్టి ఉన్న ఒకనిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. యేసు వారి విశ్వాసము చూపి, కుమారుడా, ధైర్యముగా ఉండము, నీ పాపములు క్షమించబడినవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కాబట్టి అక్కడ మనం గమనిస్తూ ఉన్నాం, కుమారుడా అని అక్కడ ఒకటేసి పుట్టినోట్లో కిందేం రాశాడు? బిడ్డ అని కదా. బిడ్డ అని అంటే శిశువుతో సమానముగా ఎంచాడు. కాబట్టి వారికి విచక్షణ తెలియదు. ఇది చెయ్యొచ్చా, ఇది చెయ్యకూడదా, ఇక్కడికి వెళ్ళొచ్చా, ఇక్కడికి వెళ్ళకూడదా అనే విచక్షణ తెలియదు. అది మనం అక్కడ చూస్తా ఉన్నాం. కాబట్టే వారి జీవితంలో అనేక పర్యాయాలు కదా దొర్లుతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు, తప్పటడుగులు వేస్తూ ఉంటారు, వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు, మాట్లాడకూడని మాటలు మాట్లాడుతూ ఉంటారు, చేయకూడని పనులు చేస్తూ ఉంటారు. అందుకే ప్రభు అంటా ఉన్నాడు, బిడ్డ నీ పాపాలు. కాబట్టే
లోక సంబంధమైనటువంటి జీవితం. ఇందాకటిది లోకము పైన ఆశ, లోక సంబంధమైన వాటి మీద ఆశ. ఇక్కడ లోక సంబంధమైన జీవితం, అది చిన్నపిల్లల్లో ఉండేది. మూడవదిగా మనం గమనిస్తే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. పోయినసారి అన్న చదివిచ్చాడు, కుమారన్న. 5వ అధ్యాయము 13వ వచనం. అక్కడే, మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవము లేనివాడై ఉన్నాడు కదండి. కింద చదివితే ఇంకా అర్థమవుతుంది. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు గనుక బలమైన ఆహారము వారికే తగు. కాబట్టి ఇక్కడ చెప్తా ఉన్నాడు ఏమనంటే, 12వ వచనం, కాలమును బట్టి చూస్తే మీరు ఎట్లా ఉండాలి? బోధకులుగా ఉండాలి, కానీ దేవోక్తులలో మొదటి మూలపాఠాలే మీకు మరలా బోధించాల్సి వస్తుంది. మీరు పాలు తాగేవాళ్లే కానీ బలమైన ఆహారము తినగలిగిన వారు కారు. అయితే నీతి వాక్య విషయంలో ఎందుకు అనుభవము లేనివారు. కాబట్టి బిడ్డలకి, చిన్నపిల్లలకి అనుభవం ఉండదు కదా, అనుభవం ఉండదు. మన అమ్మ అంటా ఉంది, సంఘాల్లో ఈనాడు సంఘాల్లో ప్రజలు ఎట్లా తయారవుతూ ఉన్నారంటే, సేవకుడిని పోషించుకోవాలి, సేవకుడు కావాలంటారు, కానీ సేవకుడిని మనం పోషించం. ఎవరో ఒకళ్ళు ఉంటారు, వాళ్ళ మీద దోషేస్తాం. నువ్వే కదా కట్టింది, నువ్వే కదా సేవకుడిని పెట్టింది, నువ్వే పోషించుకో అంటాం కదా. వాళ్ళ మీద నెట్టేస్తూ ఉంటాం, నువ్వే కదా కదా. మనం ఆ రీతిగా ఉంటా ఉన్నాం, అనుభవం లేకుండా ఉంటా ఉన్నాం. ఎదిగే కొలది అనుభవంలోనికి రావాలి కదా. చిన్నప్పుడు బొందాడతాం, తప్పుడు అడుగులు వేస్తాం. ఎట్లా వేస్తాం? చెయ్యి పట్టుకుంటే అమ్మ నడిపిస్తేనో నాన్న నడిపిస్తేనో నడుస్తాం. పెద్ద అయినాక కూడా అమ్మ చెయ్యో నాన్న చెయ్యో పట్టుకొని నడవండి, నడుస్తారా? అమ్మో, చాలా కష్టం కదా. ఎందుకు? నీకేం తెలియదు నాన్న, నీకేం తెలియదమ్మా, రా నాతో నడు, నేను తీసుకెళ్తాను రా కదా కదా. అనేక పర్యాయాలు అట్లా ఉంటాం, అనుభవం లేని వారంగా ఉంటాం. కనుకనే నీతి వాక్య విషయంలో అనుభవం లేనివారు, ఆత్మీయ జీవితంలో అనుభవం లేనటువంటి వారు అనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. 4వదిగా కనుక మనం చూస్తే, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవనిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును. కాబట్టి చిన్నపిల్లలైతే తొందరగా మోసపరచబడతారు, మోసం చేయొచ్చు కదా. చిన్నపిల్లల్ని మోసం చేయటానికి అవకాశం ఎక్కువ కదా. ఏమారుస్తారు కదా. పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళకి ఏదో కావాలని ఏడుస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? నాన్నరా బజార్కి వెళ్దాం, ఇదిగోట్రా ఇట్రా నేను ఎత్తుకుంటారా అనగానే ఏం చేస్తారు? వాళ్ళు అది మర్చిపోతారు కదా. అది మోసం, ఏమార్చడం అంటే. కాబట్టి చిన్నపిల్లలు త్వరగా ఏమార్చబడతారు అనేది మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా కనుక మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 14వ అధ్యాయము 20వ వచనం చూడండి. సహోదరులారా, బుద్ధి విషయమై పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై శిష్యులుగా ఉన్నది. బుద్ధి విషయమై, అది అంటే దాని అర్థం ఏంటి?
చిన్నపిల్లలకి బుద్ధి కదా ఉండదు. అందుకే ప్రభు మనకి చెప్తూ వచ్చాడు, మీరు బుద్ధిమంతుని పోలి నడుచుకోండి కదా, బండ మీద ఇల్లు కట్టుకోండి అని చెప్పేసాను కదా. అది గ్రహింపు లేని స్థితి. కాబట్టి చిన్న పిల్లలారా అని పిలిచాడు. కారణం ఏంటిదంటే పేతురుని అంతగా ట్రైనప్ చేస్తే అక్కడ విచారకరమైనటువంటి మాట ఏంటంటే, ఆహారానికి ఏమైనా ఉందా అంటే వాళ్ళు ఏమన్నారు, ఏమి లేదన్నారు. 4వ వచనంలో మనం చూస్తాం, సూర్యోదయమగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసుని గుర్తుపట్టలేని స్థితిలో, ఆయన యేసు అని గుర్తుపట్టలేని స్థితిలోకి వచ్చారు వాళ్ళు. అంతగా వారు లోకానికి అట్రాక్ట్ అయిపోయారు, అంతగా వారు దేవునికి దూరమైనటువంటి స్థితి. అంతకు ముందే కదా 2 పర్యాయాలు ప్రభు ప్రత్యక్షమైంది. అయినా పిల్లలారా అని పిలిచాడు. ఎవరు పిలవగలరు? వారికి ఆ గ్రహింపు లేదు, గుర్తుపట్టలేని స్థితికి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, ఈనాడు ఎలా ఉంది మన విశ్వాస జీవితం? గుర్తుపట్టలేని స్థితిలో ఉందా? ప్రభువుని ఎరగని స్థితిలో, ప్రభువుకి దూరమైన స్థితిలో, ప్రభు అనేక పర్యాయాలను సంధిస్తూ ఉన్నప్పటికీ ప్రభువుకి దూరమైనటువంటి స్థితిలో, ప్రభువుని విడిచిపెట్టినటువంటి స్థితిలో ఒకవేళ మన జీవితాలు ఉన్నాయా? అయితే ఆయన పిల్లలు ఎలా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడంటే 2 విషయాలు చూపించి ముగిస్తా. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అక్కడ అన్ని మాని అనేది ఉంటుంది. మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఎట్లా అపేక్షించాలా? శిశువును పోలిన వారై ఆ పాలను అపేక్షించుడు. ఎందుకు? రక్షణ విషయములో ఎదిగే నిమిత్తం. కాబట్టి దేవుని ఆశ ఏంటంటే నేను రక్షణ విషయంలో ఎదగాల, నీతి విషయంలో ఎదగాల, ప్రభువుకి సంబంధించిన జ్ఞానం విషయంలో, వివేకం విషయంలో ఎదగాలంటే పాలు అయినటువంటి దేవుని వాక్యాన్ని మనం చదవాలి, అపేక్షించాలి, ఆశ కలిగి ఉండాలి. అది మొదటిదైతే, రెండవది మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చినని వింటిరి కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాం. వారు ఎక్కడి నుంచంట? మనలో నుండే. జాగ్రత్త. వారు మనలో నుండే బయలువెళ్ళిరి. వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉందరు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు గనక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరగని వారైనందున నేను వ్రాయలేదు కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందును మీకు రాయచ్చు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తాం, క్రీస్తు విరోధులు
సంఘ విరోధులు, సమాజపు విరోధులు మనలోనే ఉంటారు, బయట ఎక్కడో ఉండరు, మనలోనే ఉంటారు కదా. క్రీస్తుని సిలువేసిన వాళ్ళు ఎవరు? సిలువేసింది ఎవరు? సైనికులా? రోమా గవర్నమెంటా? ఎవరు సిలువేసింది? ప్రధాన యాజకులే, శాస్త్రులు, పరిసయ్యులే కదా. కాబట్టి ఈనాడు సంఘాల్లోనే ఉంటారు. సంఘాలు ఈనాడు నష్టపోవటానికి, సంఘాలు ఈనాడు విభజించబడటానికి, సంఘాల్లో ఈనాడు పురికొల్పు లేకపోవటానికి, సంఘాల్లో ఈనాడు వృద్ధి లేకపోవటానికి కారణం ఏంటిదంటే ఇటువంటి వారు ఉండటం కారణం చేత వారి మాటలు కొరుకుడు పుండు వలె పాకటం చేత కదా. అందుకే రాస్తాడు పౌలు గారు, వారిలో హుమానైను, అలెగ్జాండరు ఉన్నారంటాడు, పేర్లు కూడా రాస్తూ ఉన్నాడు. కాబట్టే జాగ్రత్త. కాబట్టి ఇక్కడ తన పిల్లలు ఎలా ఉండాలని కోరుతున్నాడంటే సత్యము ఎరిగినటువంటి వారైనందున. మీరు సత్యము ఎరగని వారైనందున నేను వ్రాయలేదు, కానీ మీరు దానిని ఎరిగి ఉన్నందున. కాబట్టి ఏమి ఎరిగి ఉన్నారు? సత్యాన్ని ఎరగాలి. అది దేవుని ఆశ. కాబట్టి ఎట్లా ఎదగాలి? రక్షణలో ఎదగాలి. ఎదుగుతూ సత్యమును ఎరిగి ఎదగాలి. అది తన పిల్లలు అలా ఉండాలని ఆశపడ్డాడు. ఆ కారణం చేతనే పేతురు గారిని తను సంధిస్తూ వచ్చాడు, పురుకొల్పుతూ వచ్చాడు. తిరిగి తన పనిలోనికి తాను వచ్చేదాని కొరకై ప్రభు తనని వెంటాడుతూ వచ్చాడు, విడిచిపెట్టలే. అందుకే ఆ తర్వాత తాను దేవుని వాక్యాన్ని బోధిస్తే 5,000 మంది, 3,000 మంది కదా. దేవుని కార్యాలు అద్భుతమైనవి. కనుక ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, దేవునిని అంటుపెట్టుకుని ఉన్నావా? దేవుని ఇంటిని అంటుపెట్టుకుని ఉన్నావా? సత్యము వెరిగి ఉన్నావా? రక్షణను ఎదుగుతున్నావా? వాక్యం అనే పాలను అపేక్షిస్తూ ఉన్నావా లేదా? ఎలా ఉన్నావు? మనల్ని మనం పరీక్ష చేసుకొని ఆ రీతిగా మన మధ్య ఉన్న ప్రభు బలను సమీపిద్దాం. ఎక్కడ మనం పొరపాటు చేశామో, ఎక్కడ తప్పిపోయామో ప్రభువా క్షమించు అంటూ ప్రభు సన్నిధిలో చేరి క్షమాపణ చెప్పి ఆ రీతిగా ప్రభు బలను సమీప. అట్టి కృప ప్రభు చేరిన మనందరికీ కూడా అనుగ్రహించునుగాక.